సార్ లుకేరియా ఇప్పుడు మెచ్యూర్ అయిన టీనేజ్ గర్ల్ దగ్గర నుంచి మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోయే ఏజ్లో ఉన్న ఉమెన్ వరకు ఎవ్రీవన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వైట్ డిశ్చార్జ్. అసలు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది రావడానికి రీజన్ ఏంటి? ఇది రీజన్ అంటే అండి, ప్రతి ఒక్కళ్ళలో హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. అలా హార్మోన్స్ చేంజ్ అవుతున్న క్రమంలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది జనరల్గా అవుతుంది. లైక్ ప్రతి ఒక్కళ్ళకి సెలైవా రిలీజ్ అవ్వడం ఎంత కామనో, అట్లాగే డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేగుల్లో మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఉండడం ఎంతైతే కామనో, అట్లానే లేడీస్లో వైట్ డిశ్చార్జ్ అనేది కూడా కామన్ అండి. అయితే ఏమవుతుందంటే, వాళ్ళ హార్మోన్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో, చేంజ్ అయిన క్రమంలో ఎక్సెస్ఆర్ డెఫిషియన్సీ అలాగ హార్మోన్స్ అయినప్పుడు వాటి తాలూకా వచ్చే ఈ డిశ్చార్జ్నే వైట్ డిశ్చార్జ్ అంటారు. అయితే ఈ ఎవ్రీ మంత్ సైకిల్లో వీళ్ళకి కొంతమంది ఏంటంటే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, అప్పుడు పీరియడ్ ప్రాబ్లం ఏదన్నా వస్తే అక్కడ ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా కొంతమంది పిల్స్ కొంచెం డిలే అవ్వడానికి పిల్స్ వేసుకుంటారు, లేదా కొంచెం ఎర్లీగా రావడానికి పిల్స్ వేసుకుంటారు. అలాంటి వాళ్ళలో కానివ్వండి, మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, లేకపోతే అప్పుడే పిల్లలు వద్దనుకున్న వాళ్ళు ఏంటంటే పిల్లలు పుట్టకుండా పిల్స్ వాడతారండి. అలాంటి వాళ్ళలో కానివ్వండి, ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, ఇంకా డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా అల్సర్స్ కానివ్వండి, ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో రకరకాలుగా ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా కొంతమందికి స్మెల్తో ఈ డిశ్చార్జ్ అనేది అవుతుందండి. ఈ స్మెల్ కూడా చాలా మందికి ఇరిటేషన్ వచ్చేలాగా అక్కడ ఇచ్చింగ్ వచ్చి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ హార్మోన్స్ తాలూకా ఇన్బ్యాలెన్స్ అయిన వాళ్ళలో మేజర్గా చూస్తామండి. ఓకే, అలాగే ఈ లుకేరియా అనే ప్రాబ్లం రావద్దు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? అంటే దీనికి పర్టికులర్గా ఏమైనా డైట్ అనేది ఫాలో చేయాలంటారా? ఖచ్చితంగా డైట్ అనేది ఫాలో చేయాలండి. ప్రతి ఒక్కళ్ళకి ఇదే డైట్ అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఈ ఆయుర్వేదిక్ పల్స్ ప్రకారం కఫపిత్త వాతాలని 3 పల్సులు అయితే ఎలా అయితే చెప్పుకుంటాం 3 తత్వాలని, అట్లానే ప్రతి ఒక్కళ్ళ బాడీ తత్వం కూడా వేరువేరుగా ఉంటుంది. వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఎటువంటి డిశ్చార్జ్ అవుతుంది, డిశ్చార్జ్లో రకాలు ఉంటాయండి. అంటే వైట్ డిశ్చార్జ్ అవుతుందా, క్రీమీ కలర్లో వస్తుందా, కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుందా అనేవి కూడా ఉంటాయి. వాళ్ళ బాడీలో ఉన్న హెల్త్ ప్రాబ్లం బట్టి ఈ డిశ్చార్జెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ ఉన్న ప్రాబ్లంకి డైట్ కూడా చేంజ్ అవుతుందండి. అట్లాగా ప్రాపర్ అంటే ప్రోబయాటిక్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, లైక్ ఫ్రూట్స్ కానివ్వండి, లేదా ప్రోటీన్ కానివ్వండి, మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లం నుంచి ఈ ఫుడ్ ద్వారా నెమ్మదిగా బయటికి రావచ్చు. ఓకే, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఆడవాళ్ళకి ఎలక్ట్రో హోమియోలో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా సార్? ఖచ్చితమైన క్యూర్ ఉంటుందండి. ప్లస్ ఈ హార్మోన్స్ తాలూకా ప్రాబ్లం వచ్చింది అనుకుంటాం కాబట్టి అక్కడ హార్మోన్స్ దగ్గర నుంచి ట్రీట్ చేస్తాం కాబట్టి ముందు హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయండి. అట్లానే డైట్ ఉంటుంది. డైట్ వాళ్ళ పల్స్ని బట్టి డిసైడ్ చేస్తాం కాబట్టి డైట్ ఫాలో అవ్వాలి. అట్లానే ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళు చేయవలసి వస్తుందండి. ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారో వాళ్ళ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోయి ఇలాగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ 3 to 5 మెడిటేషన్ చేస్తున్నట్లయితే కనుక ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అట్లానే ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి, అంటే ఈ కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ తాలూకా వచ్చే ఈ వైట్ డిశ్చార్జ్లు కాబట్టి వాళ్ళ యొక్క ఎమోషన్ భయపడుతూ ఉన్నారా, లేకపోతే ఎక్కువ వర్రీ ఫీల్ అవుతున్నారా అనేది కూడా చూసుకొని ఎమోషనల్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఈ ఫియర్ అండ్ వర్రీ ఎక్కువ ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ లాంటిది ఇచ్చి వాళ్ళకి ఎమోషనల్గా సైకలాజికల్గా సపోర్ట్ ఇస్తూ మెడిసిన్ ద్వారాగా న్యాచురల్గా క్యూర్ అయ్యే విధానం మనం చేయొచ్చండి. ఈ విధానం ద్వారాగా పర్మనెంట్గా వాళ్ళకు ఉన్న హెల్త్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ప్లస్ దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్దర్గా సర్వైక్స్ తాలూకా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే వాటి నుంచి కూడా వెనక్కి రావచ్చండి. ఇలా వైట్ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళల్లో మ్యాక్సిమం ఎక్కువగా చూసేవాళ్ళు అండి, సఫిషియెంట్ వాటర్ ఎక్కువగా తీసుకోకుండా జర్నీస్ అయ్యి చేసే వాళ్ళలో చూడొచ్చు. లేదంటే అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కొంచెం వాష్ కది వెళ్ళినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ ఏదన్నా స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళలో వచ్చే ఈ గైనిక్ తాలూకా ఇన్ఫ్లమేషన్ని, ఇన్ఫెక్షన్స్ని కూడా మనము ముందుగా గ్రహించేసి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి ఎలక్ట్రోహోమియోపతిలో. సార్, ఈ ఇరిటేషన్, ఆ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్తో ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళకి ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా సార్? హోమ్ రెమెడీస్ ఉంటాయండి. లైక్ పెళ్ళి కాని లేడీస్ అయితేనేమో వాళ్ళకి ఇలాగా వైట్ డిశ్చార్జ్ అవుతున్న వాళ్ళల్లో
ఎస్పెషల్లీ ఈవినింగ్ 4 to 6 ఆ టైంలో నావెలికి ఒక 3 ఇంచెస్ కింద ఒక తడి క్లాత్ వేసుకున్నట్లయితే కనుక ఆ ప్రాబ్లం నుంచి ఆ రోజుకి బయటపడవచ్చు. వైట్ డిశ్చార్జ్ అవుతున్న వాళ్ళలో వాళ్ళ పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో కూడా ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళేంటంటే హస్బెండ్ని ఎటు ఇబ్బంది పెట్టకుండా, వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం కొంత సేఫ్టీ అనేది వాడుకుంటూ జాగ్రత్త పడినట్లయితే వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ పోకుండా ఉంటుంది. అట్లాగని వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ పెరగకుండాను ఉంటుందండి.